కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రీ. యా సో మళ్ళీ మీరు ఎప్పుడు చేస్తున్నారు మన పవర్ స్టార్ తోటి? యా తప్పకుండా చేస్తానండి. ఆయన అంటే అలాంటి లావాని కంట్రోల్ చేయాలన్నా, లావాని ప్రాపర్ స్క్రీన్ మీద తీసుకురావాలన్నా మంచి కథ కావాలి. ఈజీగా ఊరికి వెళ్ళిపోయేటప్పటప్ప మనం రిక్వెస్ట్ చేసేసో బతులాడేసో తేకూడదు ఆయన్ని. అంటే మీరు ఓపెనింగ్ లోనే టాప్ స్టార్స్ తో చేస్తూ అట్లనే కంటిన్యూ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. సో అదనేది ఎక్కడికి వెళ్ళదు ఆ దారి. గారు వచ్చి మళ్ళీ మీ కాంబినేషన్లో మరొక సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా అందరం వెయిట్ చేస్తున్నాము. సో మరి వెంకీ మామ సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పండి. మీరు అడగండి, చెప్తారు ఏదైనా. అంటే ద బెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పారు, కానీ ఒక డేలో కూడా అరే ఈ డే ఇంకొక 2 hours ఎక్స్టెండ్ అయితే బాగుండేది, 24 hours సరిపోలేదు రోజులో, ఇంకొక 48 hours ఒకటే రోజులు ఉంటే బాగుండే అన్న డే ఎప్పుడు అనిపించింది? యా, అది యాక్చువల్గా ప్రతి డైరెక్టర్కి ప్రతి ఆల్టర్నేట్ డేకి ఆ ఫీలింగ్ ఉంటుంది. మనకి 24 hours ఇచ్చినా సరిపోదు, ఎందుకంటే కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త మూమెంట్స్ క్యాప్చర్ చేయాలనిపిస్తుంటుంది, సన్లైట్ పోతూ ఉంటుంది. సో ప్రతిరోజు ఆల్మోస్ట్ అంటే సాటిస్ఫాక్షన్ ఏ డైరెక్టర్కి ఉండదు, వెరీ రేర్. సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము రాజమండ్రిలో షూట్ చేస్తున్నాం, నైట్ ఎఫెక్ట్ చేస్తున్నాం. ఆ రోజు కనుక నైట్ ఇంకొంచెం 2 hours ఉన్నట్టయితే, అంటే ఎర్లీ అవర్స్ అయిపోతుంది, ఇంకో 2 hours ఉన్నట్టయితే మామ వాళ్ళతో ఒక పడవలో చిన్న మాంటేజ్ చేద్దాం అనుకున్నాను. పడవ రెడీ చేసేసాం, లైట్లు పెట్టేసేసాం, కెమెరామెన్ రెడీ, కొరియోగ్రాఫర్ రెడీ, 2 హీరోలు రెడీ. ఇది అప్పటికే మేము మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాం, 2 హీరోలు అటెస్టెడ్ చేస్తున్నారు. అలిసిపోతున్నాం కానీ బట్ ఎక్కడో పాజిటివ్ వైబ్తో ముందుకెళ్తున్నాం. బట్ సడన్గా సన్లైట్ వచ్చేసరికి పర్లేదులే, సాంగ్ ఆల్రెడీ ఎక్కువ మోటేజెస్ ఉన్నాయని సరిపెట్టుకున్నాం. సో అదే బెస్ట్. కమింగ్ టు కొరియోగ్రాఫర్, సో కొరియోగ్రాఫర్ జర్నీ ఎట్లా ఉంది సినిమాలో? కరెక్ట్ ఓకే ఈ సాంగ్కి ఇది బెస్ట్ బై అని చెప్పిన సిచ్యువేషన్స్ ఎన్ని అయినాయి అట్లా? కొరియోగ్రాఫర్స్ అంటే శోభి గారు చేశారు ఫస్ట్ సాంగ్, అమ్మాయిన నానైనా వెంకీ మామ అనే సాంగ్. మాంటేజెస్ సాంగ్ అనమాట, కథ చెప్పాలి, అలానే చిన్నపాటి డ్యాన్స్ మూమెంట్ ఉండాలి. అది శోభి గారు చాలా బాగా చేశారని చెప్పాలి. అది ఫస్ట్ టైం నేను శోభి గారితో వర్క్ చేయటం. తర్వాత నా ఫేవరెట్ కొరియోగ్రాఫర్ అంటే శేఖర్ మాస్టర్ గారు. అది అందరికీ, బట్ నాకు బాగా అనమాట, అంటే ఓ బ్రదర్ లాగా, బెస్ట్ బడీ. నాకు రాజసుందరం గారు ఒకళ్ళు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కొరియోగ్రాఫర్స్ నేను చూసింది. అంటే డైరెక్టర్ మెటీరియల్ రాజసుందరం గారు. నువ్వు జస్ట్ మన పావలో తేలితే వాళ్ళు 100 రూపాయలు చేస్తారు దాన్ని. అలా నేను చూసిన మొదటి వ్యక్తి రాజసుందరం గారు. ఆ తర్వాత మళ్ళీ శేఖర్ మాస్టర్ గారు. చూపిస్తారు. అలా రాజసుందరం గారు దీంట్లో రెట్రో సాంగ్ ఉంటుంది కదా, మా వెంకటేష్ గారిది పాయింది, ఎన్నేళ్లకు అనే సాంగ్ని రాజసుందరం గారు, నేను ట్యూన్ ఒక్కటే వినిపించాను, హానెస్ట్గా చెప్తున్నాను, ఇట్స్ నాట్ మై క్రెడిట్. టోటల్గా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, లుక్ దగ్గర నుంచి, లైటింగ్ ప్యాటర్న్ దగ్గర నుంచి ఒక రెట్రో మూడ్లో ఉండాలని రాజసుందరం గారు డిజైన్ చేశారు ఆ సాంగ్ని. సినిమా మొత్తంలో ఆ సాంగ్ నాకు వెరీ స్పెషల్, చాలా బాగా నచ్చింది ఎవరికి చూసిన. ఎందుకంటే ఎక్కడో తెలియని బొబ్బిల్ రాజాలు వెంకటేష్ గారు మనకు కనబడుతుంటారు. అంటే ఆ ఎనర్జీ కనిపిస్తుంటుంది. మనం 90sలో చూసిన వెంకటేష్ గారు మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకొచ్చానని వచ్చిన ఆనందం. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు వచ్చి సాంగ్ చేశారు, మా దాంట్లో 2 songs చేశారు. 1 కోకోకోలా పెప్సీ అండ్ 2 చైతుది రాషిది లవ్ సాంగ్ చేశారు. శేఖర్ మాస్టర్ గారి గురించి నేను చెప్పాలంటే, నా జైలో కుసిలో లాస్ట్ సాంగ్ ఒకటి ఉంటుంది, తమన్నాది స్వింగ్జర్. ఆ టైంలో అయితే అసలు భయంకరమైన పోస్ట్ ప్రొడక్షన్స్ టెన్షన్, రిలీజ్ టార్గెట్స్లో నేను వెళ్ళలేకపోయాను సెట్కి. జస్ట్ నేను దేవి గారు ఒకసారి కనపడి సాంగ్ వినిపించేసి ఇలా మా ఇన్పుట్స్ అని చెప్పాము. బట్ టోటల్గా ఓన్ చేసుకొని ఆ సాంగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి శేఖర్ మాస్టర్ గారు సేమ్ దీంట్లో కూడా చే అండ్ రాశి సాంగ్ కానీ, కోకోకోలా పెప్సీ కానీ చాలా బాగా చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు all of these choreographers.